కళకు కాదేది అనర్హం అన్న నానుడిని నిజం చేస్తున్నారు విశాఖలో ఏయు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు. వారి ఆలోచనలను ప్రతిబింబించేలా అద్భుతమైన ప్రతిభతో తీర్చిదిద్దిన కళాఖండాలు అదరహో అనిపిస్తున్నాయి. సమాజాన్ని నిత్యం ఆలోచింపచేసేలా వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతూ ఎప్పటికప్పుడు అద్భుతాలను సృష్టిస్తూ వారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేకాకుండా వివిధ రకాల కళాకృతులకు ప్రాణం పోసి సరికొత్త అందాలను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. విశాఖలోని ఏయు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తయారు చేసిన కళారూపాలపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. విభిన్న ఆకృతుల తయారీ వారి నైపుణ్యానికి నిదర్శనం. వారి చేతులు అద్భుతాలను సృష్టిస్తాయి, వ్యర్థానికి అర్థాన్ని కల్పిస్తాయి. సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలను సృష్టించి ఆకట్టుకుంటున్నారు. శిక్షణలో మెలకువలపై అధ్యయనం చేసి విభిన్న రీతిలో కళారూపాలను తయారు చేయడం వారికున్న ప్రత్యేకత. డిగ్రీ, పీజీ స్థాయి చిత్ర కళా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు తాము రూపొందించిన కళారూపాలతో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనస్సుకు హత్తుకునే రీతిలో తీర్చిదిద్దిన సందేశాత్మక చిత్రాలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దేశంలోనే పేరొందిన కళా శిక్షణ వేదికల్లో ఏయు ఫైన్ ఆర్ట్స్ విభాగం ఒకటి. ఇక్కడ చిత్రకళా కోర్సులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం విద్యార్థులు తరలివస్తారు. కళలపై పట్టు సాధించేందుకు ఏయు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండడం, సృజనశీలురైన ఆచార్యుల తోడ్పాటు అంతర్జాతీయంగా ఆ విభాగానికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. నాకైతే కొన్ని చోట్ల ఎమోషన్ వచ్చి ఆల్మోస్ట్ కళ్ళమ్మడి నీళ్ళు తిరిగాయండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ ఒక ఎత్తు అయితే థీము వాళ్ళ ఊహకి ఊహించుకుని వాళ్ళ అనుభవాన్ని ఈ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్లో రూపొందించడం, అది చూసాక అది ఎక్స్ప్లెయిన్ చేశాక మనకి ఎమోషన్ కొంచెం కళ్ళమ్మడి నీళ్ళు తిరిగాయండి. సో చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ టాలెంట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా. సో వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం ఇంటర్నేషనల్ స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి తగిన సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా మన వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళగలరని నాకైతే అనిపిస్తుంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సో ఇప్పుడే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గారితో మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో వాళ్ళకి ఇటువంటి కొంచెం ఈ క్వాలిటీని పెంచే విధంగా ఏదైనా టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే పెట్టమని పెట్టారు. సో వాళ్ళకి తగినంత సపోర్ట్ ఇచ్చి ఇంకా మన విద్యార్థులు ముందుకు వెళ్ళేట్లుగా మనం ఇంకా గర్వపడేలాగా క్రియేట్ చేస్తాను. నేనైతే స్టూడెంట్స్ అందరికీ అభినందనలు. చాలా అద్భుతంగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. యాక్చువల్గా నా పేరు హారిక. నేను ఫైనల్ ఇయర్ బిఎఫ్ఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను స్కల్ప్చర్ తీసుకోవాలనే నాది కాదు, పెయింటింగ్ కోసం వచ్చా. తర్వాత నాకు టీచింగ్ చేసే టీచర్స్ వాళ్ళ విధానం బట్టి నేను స్కల్ప్చర్ని చూస్ చేసుకున్నాను. సో ఇందులో నాకు అంటే అందరూ చాలా హెల్ప్ చేశారు ఈ వర్క్లో. అంటే ప్రతి ఒక్కళ్ళ హెల్ప్ ఉంటేనే కానీ ఆ ప్రోడక్ట్ అనేది బయటికి వస్తుంది. సో అలా అందరి హెల్ప్ ద్వారా నేను చేసి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను స్కల్ప్చర్లో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అంటే యాజ్ ఏ ఉమెన్గా అవన్నీ ఆ కట్టింగ్స్ అవి చెయ్యాలి అని నేను తర్వాత నేర్చుకున్నాను. ఈ డిపార్ట్మెంట్లో పెట్టడం అంటే ఇది ఒక అంటే బయటికి ఎక్స్పోజ్ అవుతుంది మనం చేసే ఆర్ట్ వర్క్. దాని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క బ్యాక్లో ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీ తెలిస్తే కానీ దానికి వాల్యూ అనేది ఉండదు. సో అది తెలుసుకుంటా.
నేను నా స్కల్ప్చర్స్ చేశాను. బ్రాంజ్ స్కల్ప్చర్ అజంతా ఎల్లోరా ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన వర్క్. అంటే సొసైటీ అక్కడ స్కల్ప్చర్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అంటే అక్కడ ఉమెన్ స్కల్ప్చర్స్ యాజ్ ఎ ఉమెన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది అక్కడ ఏంటంటే ఆ ఉమెన్ స్కల్ప్చర్స్ అన్నీ ఓన్లీ బ్రెస్ట్ ఏరియాలోనే పాలిష్ అయినాయి బికాజ్ ఎక్కువగా టచ్ చేయడం వల్ల. సో అలానే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ సొసైటీలో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే నేను బయటకు వచ్చినప్పుడు నేను ఎలా ఫేస్ చేస్తాను అనేది నా వర్క్లో నేను చూపించాను. విద్యార్థుల మేధస్సు నవ సమాజానికి కొత్త అనుభూతినిస్తుంది. పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చని ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రుజువు చేస్తున్నారు. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి కొత్త కొత్త అందాలతో ఆకర్షిస్తుంటే, మరోవైపు వారి కుంచె నుంచి రూపొందించుకున్న కళాఖండాలు వారి మేధస్సును చాటి చెబుతున్నాయి. నా పేరు లీలావతి. నేను బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇక్కడ ప్రతి ఇయర్ యాన్యువల్ షో అనేది జరుగుతుంది. 4th ఇయర్ రిలీవ్ అవుతారు కదా, వాళ్ళు ఇక్కడ షో అనేది చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క 4th ఇయర్లో ఏంటంటే ఏదో ఒక కాన్సెప్ట్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. అలానే నా కాన్సెప్ట్ వచ్చేసి డ్యాన్స్ అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను అనమాట. నేను ఏదో తెలియలేని దానికోసం చేసే కన్నా నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, నాకు ఏదైతే తెలుసో దాని మీద నేను చేద్దాం అనుకొని నేను డ్యాన్స్ కోసం నేను తీసుకున్నాను. ఈ వర్క్ వచ్చేసి ఎక్రిలిక్ పెయింటింగ్. ఇది మెమోరీ అనమాట. ఈ వర్క్ ఏంటంటే, ఈ డ్రెస్ ఏమించి నా చిన్నప్పటి డ్రెస్ ఏదైతే ఉందో అది నాకు ఒక మెమోరీ అనమాట. ఏదైతే జ్యువెలరీ అంతా నా చిన్నప్పటిది ఉందో అది నేను ఈ పెయింటింగ్, నా ఫీలింగ్ని పెయింటింగ్లో చూపించాను మెమోరీ కింద.